ఎండలు అయితే మనుషులను సావగొట్టేస్తున్నాయి మామ. లిటరల్లీ బయటికి వెళ్దామంటే భయం భయం అవుతుంది. అయినా కానీ ఒక్క చేసుకొని కొంచెం బయటికి అయితే వెళ్ళిన, ఎందుకంటే ఈరోజు కొన్ని దావత్లు ఉన్నాయి మామ. పోకుంటే మళ్ళీ ఫీల్ అవుతారు అని చెప్పేసి పొద్దున కటింగ్ అయితే వెళ్ళిపోయినా. అక్కడ హెయిర్ కట్కి ఇంకో గంట, అమ్మ లాగ్లో లాగ్ ఇంకో లాగ్. అది ఇంకా మళ్ళీ ఇంటికి అయితే పోయేసరికి ఏమో బ్రూనా గానికి హెల్త్ బాగాలేకుండా మన చిన్న మమ్మ అయితే వానికి తినిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో కుక్కని కలిసిన, వీనికంటే బ్రూనా గాడు నయం. అయినా కానీ కుక్కని తీసుకొని దావత్కి అయితే వెళ్ళిపోయినా. కట్ చేసే ట్విస్ట్, ఈమె ఎవరో కాదు వీళ్ళ ఫ్రెండే. వీనికి సిగ్గుండాలి, వీనికంటే చిన్న చిన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీడు మాత్రం ఇంకా గాలి తిరుగులే తిరుగుతుర్రు. అన్ని దావతల లెక్కనే మా వాళ్ళు కూడా ఈ దావతలో కొంచెంసేపు డ్యాన్స్ వేసారు. డ్యాన్స్ వేసి ఇంక అందరూ తినడానికి పోయారు. మేము కూడా పోయాం, తిన్నాం. బిర్యానీ అయితే మంచిగా అయినాం అమ్మ. బిర్యానీ తినేసి చక్కగా ఇంటికైతే పోయినాము. ఇంటికి అయ్యేసరికి మా మమ్మీ అలసిపోయింది. అట్లా అని కొంచెం రెస్ట్ తీసుకున్నాం. నేను కూడా కొంచెం పండుకున్నా. ఇంకా లేచేసరికి సాయంత్రం అయింది. తర్వాత మా బాయ్స్ కాల్ చేసారు. మా బాయ్స్ వచ్చినాక చాయ్కి అయితే పోయినాం. చాయ్కి అయితే అలా కొంచెం లాన్ పని చేసేసి చాయ్ తాగి గమ్మని ఇంటికి వచ్చి తినేసి రెస్ట్ తీసుకున్నా. రేపు కలుద్దాం, బాయ్.